నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి ఎంగేజ్మెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు. అంటే ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళ రిలేషన్షిప్ని పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో, గత కొంతకాలంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ ఏదో ఒక రీజన్తో అది చెప్పలేకపోవటం, లేకపోతే విషయాలు ముందుకు వెళ్ళలేకపోవటం లాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళడానికి, సక్సెస్ చేయడానికి, ఇంట్లో చెప్పి మీ పెద్దలను ఒప్పించుకోవడానికి, పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు ప్లాన్స్ కానివ్వండి, కొంతమంది వ్యక్తులను కలిసి దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి, కొన్ని వెడ్డింగ్ ప్లాన్స్ కానివ్వండి, అలాగే ఇంట్లో కూడా కొన్ని డిస్కషన్స్ కానివ్వండి చేస్తారు. అలాగే సక్సెస్ఫుల్గా ఎవరైతే ఒప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారో దానిలో మీరు సక్సెస్ అవ్వడమే కాకుండా పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్లాన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్కి సంబంధించిన పనుల్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. దానికి సంబంధించిన షాపింగ్స్ కానివ్వండి, మిగతా పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. ఎందుకంటే జనవరి 31వ తారీఖు నుంచి కూడా పెళ్లి సీజన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కొన్ని విషయాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనే కాకుండా పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల గురించి, అలాగే గృహప్రవేశాలు కావచ్చు, వేరే శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్లాన్స్ని కూడా ప్లాన్ చేసుకోవటం కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే విషయాలు కానివ్వండి, చాలా మందితో అంటే మీ వెల్ విషెస్తో, మీ ఫ్రెండ్స్తో కలిసి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ టైంలో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అన్నెసెసరీ అయిన ఖర్చులు అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే మనం చేసుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి చాలా ఆలోచించి మంచి ప్రాపర్టీ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఈ టైంలో అన్నీ చాలా అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించి, గ్రీన్ కార్డుకి సంబంధించి, ప్రమోషన్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి, మరీ ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీ విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలోని చాలా అనుకూలంగా ఉండబోతుంది. కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేస్తూ ఎవరైనా బిజినెస్ కూడా స్టార్టప్ బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ మధ్య చాలామంది కూడా ఆల్రెడీ జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా మీరు బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్లో కూడా మంచి మంచి ప్లాన్స్ చేసుకుంటారు. మీ మార్కెటింగ్ కొత్త తరహాగా మార్కెటింగ్ కానివ్వండి, మీరు ఆఫర్ చేసే ఆఫర్స్ కానివ్వండి, లేకపోతే మీరు సోషల్ ప్లాట్ఫామ్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీరు చేసే బిజినెస్ ప్రమోషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించబడతాయి. జనాకర్షణ పెరుగుతుంది, జనాలు తాకిడి పెరుగుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే బిజినెస్లో ఖచ్చితంగా ఏ రకమైన ప్లాన్స్తో ముందుకు వెళ్తే మీరు సక్సెస్ అవుతారో అలాంటి ప్లాన్స్ చేసుకొని దానిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా టూర్స్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే జరిగిపోయిన విషయాలు కానివ్వండి, మీ లైఫ్లో మిమ్మల్ని కాదనుకున్న వెళ్ళిపోయిన వాళ్ళ విషయాల్లో కానివ్వండి జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు మీరు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అనే విషయాల మీద కానివ్వండి, అంటే ఒక రిలేషన్షిప్కి మరీ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక కొంతమంది మీ లైఫ్ నుంచి వద్దు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అక్కడితో అయిపోయింది, దాని గురించి ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయంలోంచి బయటకు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా బంగారు భవిష్యత్ అనేది మీ ముందుంది కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్ ది బెస్ట్.